బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ టూర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లీకులు, నేతల మధ్య విభేదాలు, క్రమశిక్షణ ఉల్లంఘనలు ఈ వ్యవహారాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఢిల్లీ పెద్దలతో రామచంద్రరావు కీలక భేటీ జరిగిందా? లైన్ క్రాస్ చేసిన నేతలకు ఇక ఫైనల్ చర్యలు తీసుకునే సర్వాధికారాలు అధ్యక్షుడికే అధిష్టానం కట్టబెట్టిందా? ఇక పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు అందరూ లోబడి పని చేయాల్సిందే. లీక్ వీరులు భవిష్యత్తులో వీక్ కాక తప్పదా? అసలు బీజేపీ స్టేట్ చీఫ్ మాస్ వార్నింగ్ కి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో లీకుల రాజకీయాలు అధిష్టానానికి తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయన్న టాక్ నడుస్తోంది. అందుకు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు లీకు వీరులపై గరం అవడం చర్చకు దారితీస్తోంది. తాజాగా ఢిల్లీలో ప్రధాని మోదీతో జరిగిన తెలుగు రాష్ట్రాల ఎంపీల సమావేశ రహస్య అంశాలు బయటికి లీకులుగా రావడంపై పార్టీ పెద్దల ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఢిల్లీ పర్యటనలో అధిష్టానం నుంచి లీకుల సెగ తగిలినట్టు కనిపిస్తోంది. ఆ సెగలో భాగమే లీకులు ఇచ్చే నేతలు ఇకపై వీక్ కాక తప్పదంటూ వకీల్ సాబ్ స్ట్రాంగ్ హెచ్చరికలు దేనికి సంకేతాలన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీ లోపల మాటలు బయటకొస్తే అది రాజకీయ ద్రోహం కాదు, పార్టీ ద్రోహమేనని లీక్ చేస్తున్నది ఎవరో తెలుసు, కానీ అదును కోసం అధిష్టానం ఎదురు చూస్తోంది అన్నంతగా బీజేపీ రాష్ట్ర చీఫ్ పంచులు కమలం పార్టీలో వైబ్రేషన్ సృష్టిస్తున్నాయట. రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా పార్టీలోని కొందరు అగ్రనేతలను ఉద్దేశించి ఆయన ఈ పంచ్ డైలాగులు పేల్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లీకు రాయులపై ఇప్పటికే ఓ కన్నేసి ఉంచామని, సరైన సమయం చూసి కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ అంతర్గత వ్యవహారాలపై హైకమాండ్ సీరియస్ గా ఉందని, క్రమశిక్షణ ఉల్లంఘించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. మరి రాష్ట్ర అధ్యక్షుడి సీరియస్ వార్నింగ్ తో లీకు వీరులు సైలెంట్ అవుతారా, లేక ఏదైతే అదవుతుందని తమ పంథాను కొనసాగిస్తారా అన్నది పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే లీకుల పంచాయతీ అటుంచితే ఆర్గానిక్, అన్ఆర్గానిక్ నేతలంటూ ఇప్పటికే బిఎల్ సంతోష్ రాష్ట్ర నేతలకు క్లాస్ ఇచ్చారు. ఆ తర్వాత మిగతా ట్రీట్మెంట్ ప్రధాని మోదీ ఇచ్చారు. అయినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మళ్లీ నేతల మధ్య విభేదాలు బహిర్గతం కావడం అధిష్టానానికి చిర్రెత్తించిందన్న టాక్ వినిపిస్తోంది. కరీంనగర్లో బండి సంజయ్, ఈటెల రాజేందర్ వర్గాల మధ్య మాటల యుద్ధం, ఫండింగ్ ఆరోపణలు, ఓటములపై ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకునే రాజకీయాలు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయని అంచనాలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అడపాదడపా రాజాసింగ్ సైతం పార్టీ నాయకత్వానికి చురకలు అంటిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నేతలు లైన్ క్రాస్ చేస్తే మాట తప్పదా? నేతలపై చర్యలకు రాష్ట్ర అధ్యక్షుడికి పూర్తి అధికారం ఇచ్చారా? వకీల్ సాబ్కు ఫైనల్ ట్రీట్మెంట్ బాధ్యత అప్పగించారా అన్న ప్రశ్నలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక పార్టీ లైన్ క్రాస్ చేస్తే నేతలపై వేటు వేసేందుకు రామచంద్రరావుకు ఢిల్లీ పెద్దలు సర్వాధికారాలు ఇచ్చారా లేదా అన్నది అటుంచితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హస్తిన పర్యటన నేతల వ్యవహారాన్ని సెట్ చేసేందుకేనా? హస్తినకు వెళ్లిన లీకు వీరులు కొందరు వీక్ కాక తప్పదని వార్నింగులు ఎందుకిచ్చినట్టు? వకీల్ సాబ్తో గరం చేయించిందెవరు? పార్టీ క్రమశిక్షణ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండని నేతలెవరు? ఇక నుంచి లైన్ క్రాస్ చేస్తే తాట తీసుడేనా? అందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? రామచంద్రరావు గరం అయ్యారంటే ట్రీట్మెంట్ గట్టిగానే జరిగిందా? ఇందుకు మోదీతో జరిగిన ఎంపీల సమావేశం యొక్క అంశాలను లీకులిచ్చిన ఎంపీలెవరు? ఆర్గానిక్ ఎంపీలా, ఇనార్గానిక్ ఎంపీలా? అసలు ఎంపీల మధ్య సఖ్యత లేకపోవడమే లీకులకు కారణమా? లీకులే కాదు, సర్పంచుల ఎన్నికల్లో కొందరు నేతలు చేసిన రచ్చపై సైతం పెద్దలు ఆ నేతలకు గట్టిగానే అక్షింతలు వేశారని టాక్ వినిపిస్తోంది. ఇకపై మళ్లీ అలాంటివి పంచాయతీలు ఎవరి మధ్య రిపీట్ అయినా ట్రీట్మెంట్ చేసే అధికారం వకీల్ సాబ్కి ఇచ్చేశారా అన్న $1 బిలియన్ ప్రశ్నలు రామచంద్రరావు ఢిల్లీ పర్యటన వెనుక పుట్టుకొస్తున్నాయి.
మరోవైపు మోదీ ఇచ్చిన స్ట్రోకుతో కొంతమంది తెలంగాణ ఎంపీలు ఫ్రస్ట్రేషన్తో సైలెంట్ మోడ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. బిఎల్ సంతోష్ ప్రధాని మోదీ ఇచ్చిన ఝలక్లతో పాటు తాజాగా రామచంద్రరావు చేసిన డేంజర్ డైలాగ్స్తో నేతలు తమ ఫ్రస్ట్రేషన్ అంతా ప్రజాపాలన మీద చూపించాలనుకుంటున్నారన్న విమర్శలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా లీకు వీరులపై రామచంద్రరావు గట్టిగానే అరుచుకున్నారంటే సినిమా తారాస్థాయిలో నడుస్తోందన్న టాక్ నడుస్తోంది. కొందరు ఎంపీలు లీకులే కాదు, లైన్ క్రాస్ చేస్తూ నోరు పారేసుకుంటున్నారట. పార్టీ లైన్ కాకుండా తమ వ్యక్తిగత పంచాయతీలతో అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలపై నోరు పారేసుకోవడం పార్టీకి మైనస్ అవుతుందన్న చర్చ కమలం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రామచందర్ ఢిల్లీ పెద్దలను కలవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే నేతల వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు డేటా అధిష్టానం చేతికి వెళ్లిందన్న చర్చ ఉన్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు రామచంద్రరావుతో ప్రధానంగా నేతల వ్యవహారంపై ఆరా తీసినట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణ కాషాయ నేతలకు ఫైనల్ టచ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నూతన ఏడాదిలో నూతనంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నితిన్ నబీన్ సిన్హాతో రాష్ట్ర కార్యశాల నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర కార్యశాల అనంతరం ముఖ్య నేతలతో ఫైనల్ ట్రీట్మెంట్ సమావేశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే నితిన్ నబీన్ సిన్హా ఇచ్చే ట్రీట్మెంట్తో అయినా రాష్ట్ర నేతలు గాడిలో పడతారా లేక అదే ధోరణిలో నడుస్తారా అన్నది చూడాలి.